వెల్కమ్ టు మిడిల్ క్లాస్ వంటిల్లు. మనం ఇవాళ వీడియోలో కాకరకాయ వేపుడు ఎలా చేసుకోవాలో చూద్దాం. కాకరకాయ వేపుడికి కావాల్సిన పదార్థాలు: తగినంత ఉప్పు, తగినంత కారం, పసుపు, కాకరకాయలు ఒక అర కేజీ అండ్ 4 పెద్ద సైజు ఉల్లిపాయలు తీసుకున్నానండి. రెండింటిని ఇలా సన్నగా తరిగి పెట్టుకోండి. ఇలా సన్నగా తరిగి పెట్టుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెనం పెట్టుకోండి. అందులో ఆయిల్ యాడ్ చేసుకోండి. పెనం కొంచెం హీట్ ఎక్కనివ్వండి. హీట్ ఎక్కిన తర్వాత అందులో ఆయిల్ యాడ్ చేయండి. ఆయిల్ కొంచెం బాగా హీట్ అవ్వాలండి. హీట్ అయిన తర్వాత మనం ఈ కాకరకాయ ముక్కలు తరిగి పెట్టుకున్నాం కదా, అవి వేసి బాగా డీప్ ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ హీట్ అవ్వడానికి ఒక 5 నిమిషాల దాకా పడుతుందండి. ఆయిల్ హీట్ ఎక్కిందండి. ఇప్పుడు మనం ఆల్రెడీ తరిగి పెట్టుకున్న కాకరకాయని ఒక్కొక్కటి ఇలా జాగ్రత్తగా వేసుకోవాలి. ఇది బాగా డీప్ ఫ్రై అవ్వాలండి. డీప్ ఫ్రై అయ్యే వరకు వీటిని వేయించుకోవాలి. అన్నీ ఒకేసారి కాకుండా కొన్ని వేసుకోండి. హాఫ్ వేసుకున్నాను నేను. హాఫ్ ఒకసారి వేసుకుంటే సరిపోతుంది. లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకోండి. కొంచెం కలర్ చేంజ్ అవ్వాలి. బాగా కలర్ చేంజ్ అయ్యే వరకు వేపుకోవాలి. చూడండి, బ్రౌన్ కలర్లోకి లైట్గా వచ్చినాయి కదా. ఇప్పుడు ఈ స్టేజ్లో మనం తీసి వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇలా తీసి పెట్టుకున్నాం కదండి. నెక్స్ట్ మళ్ళీ మనం ఇంకా ఉన్నాయి కదా కాకరకాయలు, వాటిని కూడా వేసుకొని మళ్ళీ డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనకి కింద మిగిలిపోయిన కాకరకాయలను కూడా అందులో వేసి బాగా వేగనివ్వండి. ఆల్రెడీ నూనె బాగా హీట్ అయ్యి ఉంది కాబట్టి ఈసారి ఇవి తొందరగా వేగుతాయండి. కొంచెం దగ్గరుండి జాగ్రత్తగా చూసుకొని లైట్ బ్రౌన్ కలర్ వచ్చాక తీసేయాలి. ఆ ఫ్రై కొంచెం వేగేలోపు మనం ఒక పౌడర్ ప్రిపేర్ చేసి పెట్టుకున్నానండి నేను. ఇందులో ధనియాలు, ఎండుమిర్చి అండ్ పల్లీలు అండ్ పచ్చిశనగపప్పు, జీలకర్ర కలిపి పౌడర్లా చేసి పెట్టుకున్నాను. ఇది లాస్ట్లో మనము జస్ట్ పొడిలా చల్లుకుంటే సరిపోతుంది. మినపప్పు కూడా వేసుకోవచ్చండి. ఇలా పప్పులన్నీ కలిపి పౌడర్లా చేసి పెట్టుకుంటే మనం ఎప్పుడైనా ఫ్రైలు అవి చేసుకున్నప్పుడు లాస్ట్లో ఫ్రైలో చల్లుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇవి కూడా బాగా వేగిపోయినాయండి. ఇప్పుడు మనం వీటిని కూడా మనం ముందు పెట్టుకున్న గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. చూడండి, ఇవి బాగా వేగినాయి కదండి. వీటిని కూడా గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఇదే గిన్నెలోకి ముందుగా సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు ఉన్నాయి కదండి, అవి వేసుకోండి. అవి వేసుకొని వాటిని కూడా బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు వేయించుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇవి కూడా వేగి బ్రౌన్ కలర్లోకి వస్తాయండి. వచ్చే వరకు వేసుకోవాలి. ఈ ఆనియన్స్ బాగా డీప్ ఫ్రై అయినాయి కదండి. ఇప్పుడు వీటిని మనం వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. కూడా వేగిపోయినాయి కదండి. వీటిని ఒక బౌల్లోకి తీసుకున్నాను. ఇప్పుడు ఆయిల్ అంతటినీ కూడా ఇంకొక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాను. ఇప్పుడు కొంచెం ఆయిల్ మళ్ళీ బాణీలో వేసుకొని దాంట్లో మనం ఆల్రెడీ వేయించి పెట్టుకున్న ఈ కాకరకాయ, ఉల్లిపాయ ముక్కల్ని వేసి మళ్ళీ వేసుకోవాలి. ఇవి ఎక్కువసేపు వేగక్కర్లేదండి, ఆల్రెడీ వేగిపోయినాయి కాబట్టి. మనం ఈ స్టేజ్లో కొంచెం పసుపు అండ్ హాఫ్ స్పూన్ ఉప్పు అండ్ ఒక హాఫ్ స్పూన్ కారం వేసి బాగా వేసుకోవాలండి. ఇది కలిసే వరకు, ముక్కలకి బాగా పట్టే వరకు వేసుకోవాలి. ముక్కలకు బాగా పట్టేలాగా ఇలా కలుపుకోండి. ఇలా బాగా ముక్కలకు పట్టేలాగా కలుపుకోండి. ఇప్పుడు మనం ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మనం ఆల్రెడీ రెడీగా పెట్టుకున్నాం కదండి, పుట్నాలు అండ్ పల్లీలు కలిపి పెట్టిన పౌడర్ ఉంది కదండి, ఆ పౌడర్ వేసుకొని
ఎండుమిర్చి వీటిలన్నిటిని కలిపి పౌడర్ చేసి పెట్టుకున్నాం కదండి. అది కొంచెం పౌడర్ పైన చల్లుకొని మళ్ళీ ముక్కలకి అన్నీ బాగా పట్టేలాగా పైకి కిందకి తిప్పుతూ కలుపుకోవాలి. కొంచెం సేపు ఇవి ఇలాగా వీటికి పట్టనివ్వండి ముక్కలకి. ఇవి బాగా ముక్కలకి పట్టిన తర్వాత మనం వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. అంతే, వేడివేడిగా ఎంతో రుచికరమైన కాకరకాయ ఫ్రై రెడీ. మా వంటలు మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.